దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైన నామములో అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు గొప్ప దేవుడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని క్షమించేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని నడిపించేటువంటి వాడు మన గొప్ప దేవుడు. మనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రతి దానికి మనందరికీ కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. మనందరికీ కూడా సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని గనక మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే నిజంగా మనము అదృష్టవంతులము. దేవునిలో నడిచేటువంటి వారిగా మనం ఉంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:15 చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. దినములు చెడ్డవి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక దినం కాదు, దినాలన్నీ కూడా చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు? దినములు చెడ్డవి గనుక. జ్ఞానుల వలె మనం ఉండాలి కానీ అజ్ఞానుల వలె మనం ఉండకూడదు. దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు, మనకి అవకాశాలను ఇస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె మారతాది, మారు మనసు పొందుకుంటుంది, నా యొక్క మార్గంలో నడుచుకుంటారని దేవుడు నిజంగా సమయాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ మారకపోతే గనక మారినటువంటి వారికి వారి యొక్క ముగింపు ఏ విధంగా ఉంటుందో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ప్రియా సహోదరి సహోదరుడా, మనందరము కూడా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిగా, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం గనక నడుచుకున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, దేవుడు సొలొమోను గారికి ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాని అడుగుమని సెలవీయగా. మనం కూడా దేవుణ్ణి ఏమి అడగాలో అవే అడగాలి కానీ గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటాం మనం. ఇదిగో దేవ, ఒక ఇల్లు అయిపోయింది, ఇంకొక ఇల్లు కట్టేయాలి పైన, రకరకాలుగా అడుగుతాం ఈ లోకానుసారం. ఎప్పుడు కూడా ఒకటే మనం అడగాలి, ప్రభువా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు. ఎందుకంటే దేవునికి మన జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది, ఆయన చిత్తం ఉంది. మనం అడగాలి, నీ చిత్తానుసారంగా ఇదిగో నేను నీకు ఏమి ఇయ్యగోరునో నువ్వు అదే ఇయ్యగోరుదును దాన్ని అడుగుమని సెలవేయగా, సొలొమోను దేవునితో ఇలాగ మనం చేసును, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించావు. ఇదిగో ఈ ప్రజలు ఉన్నారా, ఈ ప్రజలు ఎలాగున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము, నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించితివి. ఎలాగున్నారంటే వీరు? నేల ధూళి అంత విస్తారమైనటువంటి జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడో? నీ జనాంగానికి న్యాయం తీర్చగలిగినటువంటి శక్తిమంతుడు ఎవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని ఇదిగో ఈ నేల ధూళి ఎంత విస్తారమైనటువంటి నీ జనం ఉన్నారు, వీరికి న్యాయం తీర్చేవాడు ఎవడున్నాడు? నీ జ్ఞానాన్ని, ఇదిగో వివేకాన్ని నాకు అనుగ్రహించు అని సొలొమోను గారు దేవుణ్ణి ఎప్పుడైతే అడిగాడో దేవుడు అంటున్నాడండి, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమైనను సొమ్మునైనను ఘనతైనను నీ శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయువులను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివి నీకు ఇయ్యబడును.
నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదని చెప్పాను. ఏమడిగారు సొలొమోను గారు? జ్ఞానాన్ని, వివేకాన్ని అడిగాడు. దేవుని కూడా మనం అడగవలసింది అడిగినట్లయితే అడిగిన దానికంటే, ఊహించని దానికంటే అధికముగా ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. కానీ మనం అడగవలసింది అడగాలి. ప్రభువా, నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి, నీ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని, వివరించగలిగినటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా అని మనం అడిగినప్పుడు దేవుడు ఆయన దయచేస్తాడు. దానికంటే, మనం అడగని వాటికంటే, మనం చూడండి ఈ లోకంలో ఏదైనా ఒకటి అడిగామనుకోండి, లేదు అని సగమే ఇవ్వచ్చు, లేకపోతే లేదని చెప్తారు. ఉన్నా సరే అడిగిందే ఇవ్వరు కొంతమంది, ఇంకా అడగంది కూడా ఇస్తారా? కానీ మన దేవుడు అలాంటి వాడు కాదండి. అడిగిన దానికంటే, ఊహించని దానికంటే అధిక మేలులు చేసేటువంటి మన దేవుడు. సొలొమోను గారు జ్ఞానమును, వివేకమును అడిగాడు. ఇదిగో నీ నీ తర్వాత కానీ, నీ ముందు కానీ, తర్వాత కానీ ఏ రాజు అయినా సరే, ఏ రాజుకైనాను లేనటువంటి ఆ యొక్క ఐశ్వర్యాన్ని, ఘనతని, ఆ సొమ్మును నేను నీకు కలుగు చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. మరి అటువంటి ఈ యొక్క సొలొమోను గారు, నిజంగా సొలొమోను గారి యొక్క గొప్పదనం చూసుకున్నట్లయితే 1వ రాజుల గ్రంథంలోనే 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. 3000 సామెతలు, 1005 కీర్తనలు. అన్నీ బైబిల్ గ్రంథంలో లేవు కానీ, అంటే అంత జ్ఞాని అండి దేవుడు. అటువంటి జ్ఞానాన్ని ఎవరికిచ్చారు? సొలొమోను గారికి దేవుడు ఇచ్చాడంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకుండా, అజ్ఞానులే కాకుండా జ్ఞానుల వలె మనం ఏం చేయాలంట? నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యో, నేను జ్ఞాని వలె ఉన్నానా, అజ్ఞాని వలె ఉన్నానా? ఈ సొలొమోను గారు చూసుకున్నట్లయితే ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఎంత అన్నీ ఇచ్చాడు. ఏం చేశాడండి నిజంగా? ఇంకా ప్రసంగి గ్రంథము 2:24లో చూస్తే, ప్రసంగి గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నేను గొప్ప పనులు చేయబూనుకుంటేనే. ఏది గొప్ప పనులు? కొంతమంది పనులు చేస్తారు గొప్పలకి, పేరుకండి, ప్రఖ్యాతలకి. గొప్ప పనులు ఎందుకు చేస్తారు? మనం దేవుని కొరకు చేయాలి కానీ గొప్పలకు కాదు. ఇదిగో నేను గొప్ప పనులు చేయబోనుకుంటేనే, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటేనే. దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఏం చేస్తున్నాడు ఈయన? ఇండ్లు కట్టించుకుంటేనే, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటేనే, ద్రాక్ష తోటలు నాటించుకుంటేనే, నా కొరకు తోటల శృంగార వనములను చేయించుకుంటేనే. ఇల్లు కట్టుకుంటే దాని ముందు తోటలు, శృంగార వనములు, ద్రాక్ష తోటలు. ఈ విధంగానండి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇస్తే మంచిది. సొలొమోను గారు దేవుని యొక్క దేవాలయాన్ని కట్టడానికి కూడా చాలా ఇచ్చేశాడు. ఓపికతోటి, ఆశతోటి, ఆసక్తితోటి చేశాడు. కానీ అతని యొక్క జ్ఞానం ఏమైపోయిందండి? నిజంగానే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదండి. 1 రాజుల గ్రంథంలోనే 11వ అధ్యాయంలో చూస్తే ఇతని యొక్క జ్ఞానం ఏమైపోయిందండి ఇక్కడ? మొదటి నుంచి మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవత తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు. దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున మనం వెళ్ళకూడదు. వారి ఆలోచన ప్రకారం మనం వెళ్ళకూడదు. అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చోకూడదు.
దేవుని యొక్క వాక్యం చూస్తుంది. ఇదిగో మోయాబీలు కానీ, ఎదోమీలు కానీ, అమ్మోనీలు కానీ, సిదోనీలు కానీ, హిత్తీలు వీరేం చేస్తారంట, మీ హృదయములను తమ దేవత తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. దేవుని యొక్క వాక్యం చదివింది. కోప చిత్తునితోటి సహవాసం చేయకూడదంట. కోపం ఉన్నవారితో స్నేహం చేయకూడదు. తిండిబోతులతో స్నేహం చేయకూడదు. పాపము చేసేవారితోటి స్నేహం చేయకూడదు. దుర్మార్గులతోటి స్నేహం చేయకూడదు. ఇక్కడ కూడా దేవుడు రాయిపిచ్చాడు. ఇదిగో వీరు ఏం చేస్తారంటే ఈ జాతుల వారు తమ దేవతల తట్టు అంట హృదయాలు తిప్పుతారు కనుక వారితోటి సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చాను. దేవుడు చెప్పాడు. మరి ఈయన ఏం చేశాడండి? వారితో సహవాసం చేయటమే కాదు, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము చూస్తే, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే కాకుండా ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి, అనేక మంది పరస్త్రీలను ప్రేమించి కాదు మోహించి, ఎక్కడికి వెళ్ళిపోయిందండి సొలొమోను గారి యొక్క జ్ఞానం. దేవుడు ప్రతి దానికి ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తాడండి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దినాలు చెడ్డవి. నువ్వు దేవునిలోనికి, అయ్యో నేను చాలా గొప్పగా వచ్చాను, రక్షించబడ్డాను, పరిశుద్ధాత్మ ద్వారా నేను దేవునిలోనికి వచ్చాను, మంచిది. నువ్వు ఏ విధంగా వచ్చావన్నది కాదు, కానీ ప్రస్తుతం ప్రజెంట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది కావాలి. అవును, మొట్టమొదట్లో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, దేవునికి చాలా దగ్గరగా ఉన్నావు, గొప్ప పరిచర్య చేసావు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు తప్పిపోతే, భ్రష్టుడు అయిపోతే, పాపి అయిపోతే ఉపయోగం ఏముంది? సొలొమోను గారు కూడా చూడండి, ఎంతో జ్ఞాని, కానీ ఏమైపోతున్నాడు చూడండి. సమయాన్ని ఇచ్చాడు దేవుడు. ఇదిగో మోయాబీలు కానీ, ఎదోమీలు కానీ, అమ్మోనీలు కానీ, సిదోనీలు కానీ, హిత్తీలు కానీ వారితోటి సహవాసం చేయొద్దంటే ఆయన వివాహాలే చేసుకోవడానికి మోహించాడు. జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలు మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థముగా కాకపోయెను. ఎందుకు? భార్యలు తిప్పేశారు. ఇదిగో దేవతల కొరకు ఒక గుడి కట్టాలంటే కట్టించేశాడు. కట్టించడమే కాదు, ఇదిగో ఓపెనింగ్ వెళ్ళిపోయాడు, లోపలికి రావా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ భార్యలే ఇదిగో మరి మొక్కు అన్నప్పుడు ఆ దేవతను పూజించేశాడు సొలొమోను గారు. ఎంత భయంకరమండి! దినములు చెడ్డవి కనుక సమయాన్ని మనం పోనకూడదు. సమయం పోయిన తర్వాత అయ్యో నేను ఇంత సమయాన్ని పోగొట్టేసాను, దేవుని యొక్క సన్నిధిలో గడపకుండా, ఈ దినము దేవుని సన్నిధిలోకి రాకుండా నేను వ్యర్థంగాను వృధాగాను గడిపేశానే, అది మళ్ళీ తిరిగి రాదు. అందుకే దేవుని యొక్క వాక్యం చదివింది, అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞాని, కానీ ఏమైపోయాడు? అజ్ఞాని అయిపోయాడు. సమయం ఇచ్చినా సరే ఉపయోగించుకోలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం చదువుతుంది, మారిన వారి యొక్క ముగింపు ఇలాగే ఉంటుంది. చూడండి, దేవుడైన యెహోవా యెడల యథార్థం కాకపోయాను. ఏం చేశాడు సొలొమోను? అస్తారోతను, సిదోనీల దేవతను, మిల్కోనను, అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. అనుసరించడం అంటే పూజించాడు. అందుకే దేవుడు 9వ వచనంలో ఇవన్నీ అనేకసార్లు మనం విన్నాము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై సమయాన్ని ఇచ్చాడు. దేవుడు నువ్వు ఇతర దేవతలు వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. ఎంత భయంకరమండి! దేవుడు సమయాన్ని ఇచ్చాడు, మాట్లాడాడు. ఇదిగో నువ్వు ఆ దేవతలను పూజించొద్దు, అనుసరించొద్దు అంటే దేవుని యొద్ద నుండి అతని యొక్క హృదయం అంతా వెళ్ళిపోయింది. ఇంకా అసలు అతని హృదయం కఠినమైపోయింది. ఇదిగో సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయిన యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలు నువ్వు ఆచరింపకపోవటం వలన నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండ నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చూసారా, మారిన వారి యొక్క ముగింపు
ఎలా వెళ్ళిపోయిందంటే సొలొమోన్ గారు జ్ఞాని, కానీ అజ్ఞాని అయిపోయాడు చివరికి. దేవుని కాకుండా దేవతను పూజించాడు. ఈ దినాన ప్రియ సహోదరి సహోదర, దేవుడు సమయాన్ని ఇస్తున్నా నువ్వు నిజంగా ఉపయోగించుకుంటున్నావా? సమయాన్ని పోనివ్వకుండా అజ్ఞానులు కాకుండా జ్ఞానుల వల్లే మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే. కానీ సొలొమోన్ గారు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. జ్ఞాని కాదు, అజ్ఞాని వల్లే ప్రవర్తించాడు. చివరికి భార్యలు దేవతల తట్టు తిప్పేస్తే తిరిగిపోయాడండి. అదేవిధంగా నూతన నిబంధనలో కూడా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నూతన నిబంధనలో కూడా యోధా ఇస్కరియోతు కూడా దేవుడు ఎంత సమయాన్ని ఇచ్చాడండి. దేవుడు సమయాన్ని ఇచ్చిన లూకా సువార్త 6వ అధ్యాయంలో చూస్తే 12వ వచనంలో, ఆ దినములందు ఆయన ప్రార్థన చేటుకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు ఆ రాత్రి గడిపాడు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టాను. చూడండి, దేవుడు పిలుచుకున్నాడు ప్రభువారు 12 మంది అపోస్తులను. అందులో ఒకడు యోధా ఇస్కరియోతు. యోధా ఇస్కరియోతుకి దేవుడు నిజంగా సమయాన్ని ఇచ్చాడండి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే నిజంగా ఎంత ఇదవునండి. ఒక ద్రోహిగా, ఒక దొంగగా చివరికి ఏ విధంగా మరణించాడో మనం ఒకసారి చూద్దాం. ఇతడు యోహాను సువార్తలోనే, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో, అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారిని వశము చేసుకోలేదు. ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు. మనుషులకైతే తెలియదు కానండి, మన హృదయాలు ఏముందో దేవుడికి మన ఆంతర్యములో, మన హృదయ అంతరంగములో ఏముందో ఎరిగినటువంటి వాడు దేవుడు. మరి దేవుడికి తెలియదా? ఆయనకి తెలియదా? కానీ ఇస్కరియోతు గురించి దేవునికి తెలుసు. 6వ అధ్యాయం 64వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయము 64వ వచనంలో, అంటే దేవుడు సమయాన్ని ఇచ్చాడండి, కానీ సద్వినియోగం చేసుకోలేదు. 6:64లో చూస్తే, మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. మీలో విశ్వసించని వారు కొందరున్నారు. ఎవరో? యోధా ఇస్కరియోతు. విశ్వసించని వారెవరో, తన్ను వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఎవడైతే విశ్వసించలేదో, విశ్వాసం ఉంచలేదు ఆయన యందు, ఎవరైతే ఆయన అప్పగిస్తున్నాడో ప్రభువారికి మొదటి నుంచి తెలుసు. కానీ సమయాన్ని ఇచ్చాడండి ఇస్కరియోతు కూడా దేవుడు. కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దినములు చెడ్డవని గ్రహించుకోలేదు. జ్ఞానుడి వల్ల కాకుండా అజ్ఞాని వల్ల ప్రవర్తించాడు. చూడండి చివరికి ఏమైపోయాడో 6:64లో, ఇదిగో మీలో విశ్వసించిన వారు కొందరున్నారు. ఒకవేళ మనం కూడా ఆ విధంగా ఉన్నామేమో. దేవుడి సమయాన్ని ఇస్తున్నాడు, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, కానీ మనలో మార్పు లేదు. మారని వారి యొక్క ముగింపు ఎలా ఉందో చూడండి. సొలొమోన్ గారి యొక్క ముగింపు ఎలాగైపోయిందో. ఇదిగో యోధా ఇస్కరియోతు యొక్క ముగింపు మనం చూస్తే 70వ వచనంలో, 6వ అధ్యాయము యోహాను సువార్త 70వ వచనంలో, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను నేను. అందులో 12 మందిలో ఒకడు సాతానుడని ఆయన చెప్తుంటే అప్పుడైనా సరే ఇదిగో నా హృదయం సరిగ్గా లేదు, నా ఆలోచనలు సరిగ్గా లేవు అని గ్రహించుకున్నాడా? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడా? లేదు, సద్వినియోగం చేసుకోలేదు. మీలో ఒకడు సాతానుని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యోధా ఇస్కరియోతు గురించి, ఎందుకంటే వాడే అప్పగిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరా, ఈ దినాన మనుషుల మధ్య నటిస్తున్నావేమో. నువ్వు మారకపోతే నీ ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. మనం ఎప్పుడు కూడా మన ముగింపు బర్జిల్లయే. నిజంగా దావీదు గారు, అంటే అబ్షలోమును తన కుమారుడైనటువంటి అబ్షలోము రాజ్యాన్ని లాగేసుకున్నప్పుడు
దావీదు గారు కుమారుడు కదా అని చెప్పేసి దావీదు గారు యుద్ధానికి వెళ్తే అబ్షలోము ఓడిపోతాడు, మరణిస్తాడు. కుమారుడి మీద ప్రేమతోటి వెళ్ళిపోతాడు. అప్పుడు బర్జిల్లయి కొన్ని ఆహార పదార్థాలని పనివారిని అందరూ కూడా పంపిస్తాడు. నిజంగా బర్జిల్లై ఎలా బ్రతకాలో నేర్పించాడు, ఎలాగ మరణించాలో కూడా నేర్పించాడు బర్జిల్లాయ్. దావీదు మహారాజు వచ్చేయమంటాడు, ప్యాలెస్లోకి వచ్చే బర్జిల్లాయ్ అంటాడు. కానీ లేదయ్యా అంటాడు. అదే మనమైతే, ఇదిగో నీకు సాయం చేశాను కదా నేనే, పలానా టైంలో నన్ను ఆదుకో అని మనం అంటాం. ఇదిగో నిజంగా ఈ యొక్క యోధ ఇస్కరేతు నేర్చుకోలేకపోయాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే, 12వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఇతడు ఎలాంటి వాడంటే, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనను. ఇక్కడ మార్త ఉపచారం చేసును, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చును. అప్పుడు మరియా మిక్కిలి విలువగల, మరి ఏం చేసింది, మిక్కిలి విలువ కలిగినటువంటి అచ్చటి జటమాంసం అత్తర్నే ప్రభువారికి యేసు పాదముల మీద పోసి అది ఇచ్చేస్తున్నప్పుడు, ఎంత విలువైనటువంటి అత్తర్ని ఎందుకు అలా పాడు చేయటం, అది అమ్మేసి బేదలకు అవ్వచ్చు కదా అనుకుంటే, అక్కడ ఉన్నవారు అందరూ కూడా అమ్మో యోధ ఇస్కరియోతు బేదలంటే ఎంత ప్రేమ అని అనుకున్నారు వాళ్ళు. పాపం ఎంత నటించాడంటే అందరి ముందు. కానీ దేవుడికి తెలుసు కదా, దేవుడు ప్రభువారు అయ్యో ఎందుకయ్యా నువ్వు నటిస్తున్నావు ఇంకా అని ఆయన ఎంత బాధపడి ఉంటాడండి. ఈ దినాలు కూడా మనం కూడా అనేక మంది నటనా జీవితం అండి. మారాలి, మనం సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడి యొక్క వాక్యం చదువుతుంది. అత్తరెందుకు 300 దేనారములు కమ్మి బేదలకు ఇయ్యలేదని. వాడిలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఇలాగెందుకు చెప్పాడు, బేదల మీద శ్రద్ధ, ప్రేమ, భక్తి కాదు. వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన కనుక అలాగూ చెప్పాను. వాడి దగ్గర సంచి ఉందే. నిజంగా 3.5 సంవత్సరాలు ప్రభువారు సమయాన్ని ఇచ్చారు ఇస్కరియోతుకి, యోధ ఇస్కరియోతుకి, కానీ ఉపయోగించుకోలేదు. సమయంని సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానం వల్లే ప్రవర్తించాడు. అయ్యో ఈ యొక్క విలువైనటువంటి అత్తర్ని ఎందుకు ఇలాగా అమ్మేసి బేదలకు అవ్వచ్చు కదా అంటాం. ఏంటి అంటే, వాడి ఒక పోస్ట్ ఇచ్చారు ప్రభువారు, ట్రెజరర్, డబ్బంతా అతని దగ్గరే. కానీ వీడు దొంగిలించేయటం, ఎవడైతే కారుకులు వేస్తున్నారో అవి దొంగిలించేయటం దేవునికి తెలియదండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడ దూరుతున్నావో మనుషులకి తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసండి. వీడు ఇంతలాగా ప్రవర్తించాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి. అందుకే యేసుక్రీస్తు వారు యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచునని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఎలాగ చెప్పాను ఆ శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండగా ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకుని చుండెను. అప్పుడు కూడా మీలో ఒకడు ననుక అంటే తెల్ల మొక్కలు వేసుకొని చూస్తున్నారు, ఈడున్నాడు అందులో. అప్పుడు కూడా శిష్యులు కూడా తెలియలేదు. అంటే ఏం మేనేజ్ చేశాడండి వీడు యోధ ఇస్కరియోతు. సమయం ఇచ్చాడు దేవుడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇదిగో మారలేదు. మారిన వాని యొక్క ముగింపు ఎలాగైపోయిందండి, ఆ 35 వెండి నాణ్యాల కొరకు అమ్మేశాడు యేసుక్రీస్తు వారిని. మరలా ముద్దు పెట్టి ఆ గెత్సెమనే తోటలో ప్రేమ ఉన్నట్టు నటించాడు. మరలా తీసుకున్నటువంటి ఆ ధనాన్ని నాకొద్దు అని ఇచ్చేసాడు. చివరికి ఉరేసుకుని చచ్చిపోయాడు, కింద పడ్డాడండి. నిజంగా పేగులు బయటకు వచ్చేసినాయి అంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మారని వారి యొక్క ముగింపు ఇది. ప్రియ సహోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో అయ్యో ప్రభువా, నేను అబద్ధాలు ఆడుతున్నానయ్యా, నేను వ్యభిచారం చేస్తున్నానయ్యా, నేను ఒకరిది ఆశిస్తున్నానయ్యా, ఇదిగో నాలో అసూయ ఉందయ్యా, నాలో చేదైనటువంటి వేరుందయ్యా, నాలో వారలేనటువంటి కళ్ళు ఉన్నాయా, ఇదిగో లేని వార్తనే పుట్టిస్తున్నానయ్యా, ఇవన్నీ కూడా తీసేయండి అయ్యా. ఇదిగో నేను నీ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానికి జ్ఞానం కలిగి నేను నడుచుకుంటానికి సహాయం దయచేయండి అని నిజంగా మనం అడిగితేనండి
దేవుడు ఇదిగో మనకు సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని కనుక మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే జ్ఞానుల వలె దేవుడు నిజంగా మనల్ని క్షమించేవాడు. మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని ఆయనకు మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో మనం దేవుడు మనల్ని నడిపిస్తాడు. అనేక మందికి మాదిరికరంగా మనం జీవిస్తాం. లేకపోతే మారిన వారి యొక్క ముగింపు ఇదిగో ఆ యొక్క సొలొమోను గారు ఏమైపోయారు, యోధా ఇస్కరేతు ఏమైపోయాడు, గెహజీ ఏమైపోయాడు, అననీయ సపిరలు ఏమైపోయారు, మారలేదు. వారి ముగింపు ఎలాగైపోయిందో చూడండి. ఈ దినాన మన ముగింపు వారి విధంగా కాకుండా మన ముగింపుకి ఒక చక్కటి ఇది ఉన్నట్లయితే మన ముగింపు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండినట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడో అటువంటి కృపా కాపుదల మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, మారని వారి యొక్క ముగింపు ప్రభ ఏ విధంగా ఉందో, సొలొమోను గారు ప్రభ ఎంత జ్ఞానయ్యా, ప్రపంచంలో అతని వంటి జ్ఞానుడు ఎవరు లేరయ్యా, అతని వంటి ఐశ్వర్యవంతుడు ఎవరు లేరయ్యా. చివరికి అజ్ఞాను వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అతని యొక్క ముగింపు ఏమైపోయిందయ్యా. ఇదిగో తండ్రి, యోధా ఇస్కరేతు కూడా ప్రభ 3.5 సంవత్సరాలు నువ్వు ఎంత సమయాన్ని ఇచ్చావయ్యా, సద్వినియోగం చేసుకోలేదయ్యా. అతని యొక్క ముగింపు ఏ విధంగా అయిపోయిందయ్యా. మా ముగింపు ప్రభ వారి విధంగా కాకుండా మా యొక్క ముగింపుకి ప్రభ ఇదిగో తండ్రి ఒక మలుపు ఉండాలయ్యా. ఇదిగో తండ్రి ఒక ప్రయోజనకరంగా ఉండాలయ్యా. మేము ఇదిగో దేవి దినాల్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీకు ఇష్టం బిడ్డలుగా మమ్మల్ని జీవింప చేయండి, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యాన్ని వినండి, అనేక మందికి పంపించండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆశీర్వాదాలు మీరందరూ పొందుకోవాలని, వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.